బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ గాజువాకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వికాస్ నగర్ లో భవనంలోని కారు షెడ్ కూలింది. జాక్ సహాయంతో ఇంటిని పైకి లేపే సమయంలో దుర్ఘటన జరిగింది. కారు షెడ్ కుప్పకూలడంతో ఒకరు చనిపోగా 7గురు గాయపడ్డారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్నారు న్యూ పోర్ట్ పిఎస్ పోలీసులు. శిథిలాల కింద మరో 3 ఉన్నట్టుగా తెలియడంతో సహాయక చర్యలను చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. విశాఖ గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక కారు షెడ్ కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఇంకా 7గురికి గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రైట్ నరసింహ, చెప్పండి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? జరిగిందని చెప్పవచ్చు. పాత భవనము స్లాబ్ను పైకి లేపే ప్రయత్నంలోని ఒక్కసారిగా నేలకోవడంతో అందులోని అప్పటి వరకు పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు అయితే అందులో ఉన్నారు. పలువురికి అయితే గాయాలయ్యాయి. అయితే రెస్క్యూ టీం న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతం అది చూస్తుంటే ఇక్కడ భారీగా ఇదైతే పాత స్లాబ్ అవడం వల్ల ఒక్కసారిగా జాకీతో పైకెత్తే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా చూస్తుంటే ఈ యొక్క ఘటన గత వారం రోజుల క్రితము గాజువాకలో అనేది బ్రిడ్జి కూలిపోయి పలువురు గాయపడి వచ్చి మృతి చెందిన ఘటన మరొక ముందే విశాఖ గాజువాకలో ఈ తరహా ఘటన మరలా కూడా ఈ రోజు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే స్లాబ్ కూలి వ్యక్తి చనిపోవడం కూడా దురదృష్టకరంగా భావించవచ్చు. స్థానికులు కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఆదివారం కావడంలో కూడా చర్చనీయాంశంగా మారింది. అదే చూసుకుంటే గాయపడిన వారిలో ఒక వ్యక్తులు అయితే హరీష్, శేఖరు, ప్రసాద్, సత్యనారాయణ, శంకర్ నారాయణ, సూర్యప్పారావుగా స్థానిక పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి నెలకొంది. అది ముఖ్యంగా చూస్తుంటే ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జాకీ ఏదైతే ఈ జాకీ సహాయంతో స్లాబ్ ను పైకి లేపే ప్రయత్నంలోని ఒక్కసారిగా స్లాబ్ పాత భవనం అవడంతో కూడా ఈ యొక్క స్లాబ్ కూలిపోవడంతో ఒక్కసారిగా ఏదైతే వ్యక్తి పారిపోయి అతను తప్పించుకున్న ప్రయత్నంలోని స్లాబ్ కూలిపోయి పడుతూ ఒక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అయితే హుటాహుటినైతే స్థానికులు అయితే రెస్క్యూ టీం అయితే ఇప్పటి వరకు కూడా సహాయ చర్యలు అయితే ముమ్మరం చేసి వారిని అయితే ఏదైతే మృతదేహాన్ని శవపరించడం నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని అయితే మెరుగైన వైద్యం కొరకు అయితే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా స్థానికుల మటుకు అవగాహన కార్యక్రమాల ద్వారా ముందస్తుగా అనుమతులు లేకుండా ఈ తరహా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రజాప్రతినిధులు కాకుండా ఏదైతే జాకిలతోనైతే ఇలాంటి పాత భవనాలను లేపే ప్రయత్నం చేస్తుంటే వారికి ముందస్తుగా జీవీఎంసీ తదితర పర్మిషన్లు తీసుకోకుండా ఇటువంటి రెస్క్యూ టీం చేయడం సరైనది కాదని కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే తెలుసుకుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.